ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అయితే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన మొదటి సంతకం వచ్చేసి ఉపాధి హామీ నిధుల మంజూరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొదటి సంతకం పెట్టడం జరిగింది. వేద పండితుల ఆశీర్వచనం నడుమ ఈరోజు ఉదయం 10:45 డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్నారు. అయితే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఫైల్స్ ని పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత మొదటి సంతకం ఉపాధి హామీ నిధుల విడుదలపై పెట్టడం జరిగింది. ఇక రెండవ సంతకం గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణాలపై పెట్టడం జరిగింది. అనంతరం 5 శాఖల హెచ్ఓడిలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశం నిర్వహించారు. అయితే బాధ్యతలు స్వీకరించే సమయంలో పత్రాలను క్షుణ్ణంగా చదివిన పవన్ కళ్యాణ్ గారు ఓ డైరీలో వివరాలను జాగ్రత్తగా రాసుకోవడం జరిగింది. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నాయకులు నాదెండ్ల మనోహర్ గారు, అలాగే పిఠాపురం వర్మ గారు, ముఖ్య నాయకులంతా పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అయితే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకోవడంతో నా జన్మ ధన్యమైంది అని వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్న వెంటే వర్మ గారు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి అభినందనలు తెలిపి పవన్ కళ్యాణ్ గారిని సత్కరించడం జరిగింది. ఆ తర్వాత పూజ చేయించిన తిలకం తీసుకువచ్చి పవన్ కళ్యాణ్ గారికి తిలకం దిద్ది వర్మ ఎమోషనల్ గా కనిపించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన వర్మ, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు రామ లక్ష్మణుడిలాగా ఉంటారు, ఆంధ్రప్రదేశ్ లో రామరాజ్యం తీసుకువస్తారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కావడంతో నా జన్మ ధన్యమైంది అని వర్మ గారు కామెంట్లు చేశారు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం వర్మ గారు ఎంతలా కష్టపడ్డారో అందరూ చూశారు. తెలుగుదేశం పార్టీ నుండి తనకు టికెట్ రావాల్సింది, కానీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసేసరికి తెలుగుదేశం పార్టీ కోసం 2014లో ఇప్పుడు 2024లో పవన్ కళ్యాణ్ గారు ఏమి ఆశించకుండా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. కానీ మొదటిసారి నోరు తెరిచి పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారని అడగగా వర్మ గారు కూడా మాకు ఎంతో సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఈ చిన్న సహాయం చేయకుంటే ఎలా అని ఆలోచించి తన టికెట్ ను వదులుకొని పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషి చేశాడు వర్మ.